నా కాబోయే భర్త నన్ను బలవంతంగా అతని మతంలోకి మార్చాలని చూశాడు. ఆ తర్వాత అతను నన్ను వెంటాడే ఒక స్టాకర్గా మారిపోయాడు. నేను ఒక నాస్తికను. నా కాబోయే భర్త టాడ్ చాలా భక్తిగల క్రైస్తవుడు. చాలా సంవత్సరాల పాటు మేము సంతోషంగానే ఉన్నాము. కాని నిశ్చితార్థం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నేను బాప్తిస్మం తీసుకోవాలని టాడ్ డిమాండ్ చేశాడు. నేను నిరాకరించాను. అతని దేవుడికి నేను అబద్ధం చెప్పలేను. దాంతో అతను ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ఆ తర్వాత ఒక కుట్ర జరిగింది. టాడ్ మరియు అతని కుటుంబ సభ్యులంతా, అతని తండ్రి ఒక పాస్టర్ కూడా నా ఇంటిపై ఒక్కసారిగా దాడి చేశారు. వారు నన్ను సరిచెయ్యాలని ప్రయత్నించారు. నా సొంత ఇంట్లోనే నన్ను ఒక చిన్నపిల్లలాగా చూసి మాట్లాడారు. నేను వారిని ఇంటి నుండి బయటకు పంపించాను మరియు పెళ్లి రద్దు చేసుకున్నాను. అప్పుడే అసలైన పీడకల మొదలైంది. టాడ్ అలా మాయమైపోలేదు. అతను నన్ను స్టాక్ చేయడం మొదలుపెట్టాడు. నేను వెళ్లే బార్ల వరకు అతను నన్ను వెంబడించేవాడు. నా ఇంటి బయట గంటల తరబడి తన కారులో కూర్చునేవాడు. అతను నా పొరుగువారిని కూడా తోసివేసి కింద పడేశాడు. పోలీసులు ఏమీ చేయలేకపోయారు. నా సొంత జీవితంలోనే నేను ఒక ఖైదీలా అనిపించాను. చివరికి నేను ఇల్లు మారి నా గాయాలను మాన్పుకుని కోలుకున్నాను. అప్పుడు నాకు అసలైన నిజం తెలిసింది. నేను ఒక సోషల్ మీడియా పోస్టును చూశాను. టాడ్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. వారు 2 ఏళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటున్నట్లు ఆ పోస్ట్లో ఉంది. 2 ఏళ్లు. అతను నా ఇంట్లో బాప్తిస్మం గురించి ఏడుస్తూ నాటకాలు ఆడుతున్నా అదే సమయంలో నన్ను మోసం చేస్తున్నాడన్నమాట. ఇప్పుడు అతను ఒక అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు. నేను ఇప్పుడు ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో ఉన్నాను మరియు కుక్కలను రక్షించే పని చేస్తున్నాను. చివరికి తెలిసింది ఏంటంటే, అతనిలో పవిత్రంగా ఉన్నది కేవలం అతని నటన మాత్రమే.